హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మ్యాక్రోనీ పాయసం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడు మనం నార్మల్గా చేసుకునే పాయసంలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఎప్పుడు పాస్తా అవి చేసుకుంటాం కదా మ్యాక్రోనీ తోటి. ఒకసారి ఇట్లా పాయసం కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని బౌల్లో తీసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని మ్యాక్రోనీ ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెయ్యిలో మనం ఫ్రై చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. కొంచెం మనం సేమియాని ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో కొంచెం అలాగే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇవి నేను ముందుగానే కాగబెట్టానండి, పాలు తొందరగా అయిపోతుందని చెప్పి. ఇప్పుడు ఈ పాలు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. మీకు వాటర్ ఇష్టం లేకపోతే అచ్చం పాలైనా పోసుకోవచ్చండి. ఇదంతా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒకసారి మూత తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది ఒకసారి నేను టెస్ట్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిపోయిందండి, తొందరగానే ఉడుకుతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాము. బెల్లం కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చితే బెల్లమైనా వేసుకోండి. నేనైతే షుగరే వేస్తున్నాను. ఒక 4 టీ స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఏదైనా స్వీట్ తినాలి అని అనిపిస్తే చాలా టైం పడుతుంది కదా మనం ప్రిపేర్ చేసుకోవడానికి. దాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 ఇలాచీని నేను కొంచెం నలగొట్టి అందులో వేసానండి. ఫ్లేవర్ బాగుంటుంది కదా, స్వీట్ అంటే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది, అందుకని ఇప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని దానిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని అవి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నానండి ఫ్రై చేసినవి. మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.